ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసంలో ఆడవారు పొరపాటున ఈ రంగు గాజులు వేసుకుంటే భర్తకి కష్టాలు తప్పవు, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. కాబట్టి తెలియక వేసుకుంటే వెంటనే తీసేయండి. హిందూ పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరంలో వచ్చే మాసాల్లోనే ఆషాఢ మాసం 4వది. గ్రీష్మ ఋతువుకు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమై అద్భుతమైన కాలం ఇది. ఈ ప్రకృతిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటే ఆ మార్పులకు అనుకూలంగా మన జీవన శైలిని మార్చుకోవాలని పెద్దలు ఎన్నో నియమాలను నిర్దేశించారు. ముఖ్యంగా మహిళలు ధరించే ఆభరణాలు, వారు పాటించే ఆచారాలు వారి కుటుంబం పైన, ముఖ్యంగా భర్త ఆయురారోగ్యాలు, ఆర్థిక స్థితిగతులపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అయితే మీ ఆషాఢ మాసంలోనే మహిళలు కొన్ని రంగుల్లో ఉండే గాజులు ధరించకూడదు. ఒకవేళ తెలియక ఈ రంగు గాజులు ధరిస్తే భర్తకి నష్టాలు కలుగుతాయి, తీరని కష్టాలు వస్తాయి, ధన సమస్యలు ఏర్పడి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అని పెద్దలు చెప్తున్నారు. మరి ఇంతకీ ఆషాఢ మాసంలో ఏ రంగు గాజులను ఆడవారు పొరపాటున కూడా వేసుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకు ఒక విన్నపం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే, ఆషాఢ మాసం రాగానే వాతావరణం చల్లబడడం మొదలవుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే అద్భుత ఘట్టం ఈ మాసంలోనే జరుగుతుంది. దీనితో దేవతలకు పగలు అయిన ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దేవతలకు రాత్రి సమయం అనగా దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం మరియు పారాయణలకు విశేషమైన రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. ఆషాఢ మాసాన్ని సాధారణంగా శూన్యమాసం అని పిలుస్తారు. శుభకార్యాలకు ఈ మాసం అనుకూలం కాకపోయినప్పటికీ దైవారాధనకు, వ్రతాలకి, పూజలకి మరియు వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనకు ఇది అత్యంత పవిత్రమైన మాసం. ఇంతటి విశిష్టత ఉన్న ఈ మాసంలో మహిళలు ఆచరించే చిన్న చిన్న పనులు కూడా వారి కుటుంబ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మన దేశంలోని ప్రతి మహిళకు అత్యంత ఇష్టమైన పవిత్రమైన ఆభరణాలలోని గాజులు మొదటి దశలో ఉంటాయి. ముత్తైదువుల 5వ తనానికి ప్రతీకగా గాజులను భావిస్తారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఆధునికత పేరుతో దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతులు ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చేతి నిండా గాజులు వేసుకోవడం నేటి తరంలోనే బాగా తగ్గిపోయింది. ఏ 10 మంది మహిళలు గమనించినా అందులో సగం మంది మాత్రమే గాజులు వేసుకున్న వారు కనిపిస్తారు. ఇది సాంప్రదాయం పరంగా మాత్రమే కాదు, శాస్త్రీయంగా కూడా మహిళలకు నష్టాన్ని చేకూరుస్తుంది. గాజులు కేవలం అందానికే కాదు, ఆరోగ్యానికి, రక్షణకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మట్టి గాజులు వేసుకోవడం వలన శరీరంలో ఉండే అదనపు వేడి తొలగిపోతుంది. మట్టి గాజులకు వేడిని లాగేసుకుని శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన గుణం ఉంటుంది. మణికట్టు భాగంలో ఉండే నాడులపైన గాజులు నిరంతరం రాపిడి కలిగించడం వలన ఆక్యుప్రెషర్ విధానంలో శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల మహిళల్లోనూ తరచుగా వచ్చే అలసట, నీరసం తగ్గుతాయి. గర్భిణీ స్త్రీలు చేతి నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది. 5 నెలలు నిండిన తర్వాత కడుపులోని బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది. ఆ సమయంలోనే గర్భిణీలు తీవ్రమైన అలసటకు, ఒత్తిడికి గురవుతారు. గాజులు చేసే సూక్ష్మమైన మర్దన వలన వాళ్ళలో శక్తి పెరుగుతుంది. ప్రసవ సమయంలోనే వచ్చే నొప్పులను సైతం తట్టుకునే శారీరక, మానసిక ధైర్యం అందుతుంది. అంతేకాకుండా గాజులు ఒకదానికొకటి తగిలినప్పుడు వచ్చే సున్నితమైన, శ్రావ్యమైన శబ్దం చుట్టుపక్కల ఉండే నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని తరిమి కొడుతుంది. ఇంట్లో సకారాత్మక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక ఆషాఢ మాసంలో మహిళలు కొన్ని రంగుల గాజులను, కొన్ని రకాల గాజులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే భర్తకు తీవ్రని కష్టాలు, ఆర్థిక నష్టాలు వస్తాయని శాస్త్రాలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. ముందుగా ఈ ఆషాఢ మాసంలో ఆడవారు చేతికి బూడిద రంగు లేదా ముదురు నీలం రంగు గాజులను అస్సలు ధరించకూడదు. ఈ రంగులు రాహువు మరియు శని గ్రహాలకు ప్రతీక. ఈ రంగు గాజులు ధరించడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు సులభంగా ఆకర్షించబడతాయి. దీనివల్ల భర్త చేసే వృత్తి, వ్యాపారాల్లోనే ఆటంకాలు ఎదురవుతాయి.
ఆయన ఎంత కష్టపడినా తగిన గుర్తింపు ప్రతిఫలం లభించదు. అలాగే నల్ల రంగు గాజులను కూడా ఈ మాసంలో పూర్తిగా దూరంగా ఉంచాలి. అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా నల్ల గాజులు వేయడం ఆనవాయితీ. కానీ పెద్దవారు, ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఆషాఢ మాసంలో నల్ల గాజులు ధరించడం అది అరిష్టం, దరిద్రానికి సంకేతం. మరియు నలుపు రంగు గాజులు వేసుకోవడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే గొడవలు వస్తాయి. వీటితో పాటు తెల్లని రంగులో ఉండే గాజులను కూడా ఆడవారు అస్సలు వేసుకోకూడదు. అలాంటి తెల్లటి రంగు గాజులు విధవలు మాత్రమే వేసుకుంటారు. భర్త ఉన్న ఆడవారు తెల్లటి రంగు గాజులు వేస్తే భర్తకి అస్సలు మంచిది కాదు, ప్రాణాల మీదికి వస్తుంది. అదేవిధంగా చేతికి వేసుకునే గాజులు కొద్దిగా చికిలిపోయిన, పగిలిన వాటిని వెంటనే తీసేయాలి. పాత పడిపోయి రంగు వెలిసిపోయిన గాజులను కూడా ఉంచుకోకూడదు. చికిలిన గాజులను వచ్చే శబ్దం అత్యంత అమంగళకరమైనది. ఇలాంటి గాజులు చేతికి ఉంచుకోవడం వలన ఇంట్లో లక్ష్మీదేవి క్షణకాలం కూడా నిలబడదు. లక్ష్మీదేవి స్థానంలోనే అలక్ష్మి అంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల భర్త ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఏదో ఒక రూపంలో వృధా ఖర్చులకు పోతుంది, అప్పుల పాలు కావాల్సి వస్తుంది. అంతేకాదు, ఇలా పగిలిన లేదా చికిలిన గాజులు ధరించడం వలన భర్త తరచుగా తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. ఇకపోతే లోహపు గాజులు అనగా మెటల్ లేదా ప్లాస్టిక్ గాజులను కూడా ఆషాఢ మాసంలో ధరించకూడదు. వీటికి ప్రకృతిలోని పాజిటివ్ ఎనర్జీ ధరించే శక్తి ఉండదు. కానీ స్వచ్ఛమైన మట్టి గాజులను మాత్రమే, నిండు రంగులో ఉన్నాయి మాత్రం ధరించాలి. కొంతమంది చేతికి ఎప్పుడు బంగారు గాజులు మాత్రమే వేసుకుంటారు. అలాంటి వారు కూడా ఈ ఆషాఢ మాసంలో బంగారపు గాజుల మధ్యలో తప్పనిసరిగా కొన్ని మట్టి గాజులను కలిపి ధరించాలి. అప్పుడే ఆభరణాలకు పరిపూర్ణత వస్తుంది. మీ భర్త సంపాదన పెరగకపోయినా, భర్త చేతి నిండా పని లేకపోయినా, ఇబ్బంది పడుతున్నా లేదా తరచుగా అనారోగ్యానికి గురి అవుతున్నా ఆషాఢ మాసంలో అదృష్టాన్ని తెచ్చే రంగు మట్టి గాజులను ధరించి చూడండి చాలు. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ప్రసన్నమై మీ ఇంటిని శ్రీ సంపదలతో నింపుతుంది. ముందుగా ఆషాఢ మాసంలో ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తే మంచిది. ఆకుపచ్చ రంగు ప్రకృతికి, బుధగ్రహానికి ప్రతీక. ఈ రంగు గాజులు ధరించడం వలన మనసుకు ఎనలేని ప్రశాంతత లభిస్తుంది. పచ్చని గాజులు ధరించిన స్త్రీని చూస్తే సాక్షాత్తు పార్వతీదేవిని చూసినట్టే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది భర్తకు మంచి ఆరోగ్యాన్ని, వృత్తిపరమైన ఎదుగుదలను ఇస్తుంది. బుధగ్రహ అనుగ్రహం వలన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక పసుపు రంగు గాజులు సాక్షాత్తు గురుగ్రహానికి మరియు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి. ఈ రంగు గాజులు ధరించడం వలన ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. భర్త సంపాదన విపరీతంగా పెరగడానికి, ఇంట్లో బంగారు ఆభరణాలు వృద్ధి చెందడానికి ఈ రంగు దోహదపడుతుంది. పసుపు రంగు గాజులు ధరించడం మహిళల ఇంట్లో సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెప్తారు. వీటితో పాటుగా గులాబీ మరియు ఎరుపు రంగు గాజులు సౌభాగ్యానికి, ప్రేమకు మరియు అపారమైన శక్తికి నిదర్శనాలు. లక్ష్మీదేవికి ఈ రంగులంటే ఎంతో ఇష్టం. ఆషాఢ మాసంలో ఈ 4 రంగులలో ఉండే గాజులను ధరించి నిష్టగా పూజ చేస్తే మీ భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తాడు. దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా, ఆనందమయంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా మనస్పర్ధలుంటే అవి తొలగిపోయి ప్రేమ చిగురిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో పింక్, గ్రీన్, ఎల్లో లేదా రెడ్ రంగులలో ఏదో ఒక రంగు గాజులను లేదా ఈ రంగులని కలిపిన గాజులను 2 చేతుల నిండా ధరించండి. ఈ రంగు గాజులు పాజిటివ్ ఎనర్జీని విపరీతంగా ఆకర్షిస్తాయి. మహిళలు తమ ముఖంలోనే ఒక నూతన కాంతిని, ఉత్సాహాన్ని గమనించవచ్చు. గాజులు వేసుకోవడం అనేది నేటి కాలంలో నామూషిగా ఫీల్ అయ్యే విషయం ఎంత మాత్రం కాదు. అది మన భారతీయ సంస్కృతికి, ఆడదాని అందానికి, ఆరోగ్యానికి మరియు కుటుంబ శ్రేయస్సుకు సంబంధించిన ఒక అద్భుతమైన ఆచారం. ఆధునికత పేరుతో మన మూలాలను మర్చిపోకుండా ఉంటేనే మనకు, మన ముందు తరాలకి మనుగడ ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవారందరూ కూడా చిన్న చిన్న నియమాలను పాటిస్తూ చెప్పిన విధానంగా అదృష్టాన్ని, సిరి సంపదలను తెచ్చే ఆకుపచ్చ, పసుపు, గులాబీ లేదా ఎరుపు రంగు గాజులను చేతి నిండా ధరించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందండి. మీకు తెలియకుండా చేస్తున్న తప్పులు అంటే పగిలిన గాజులు ఉంచుకోవడం లేదా బూడిద, నీలం, నలుపు రంగు గాజులు, తెల్లటి రంగు గాజులు వేసుకొని ఉంటే వెంటనే తీసివేసి మీ భర్తను మరియు మీ కుటుంబాన్ని రాబోయే కష్టాల నుంచి కాపాడుకోండి. మన పెద్దలు చెప్పిన ప్రతి మాట వెనుక మన మేలును కోరే ఒక గొప్ప శాస్త్రం దాగి ఉంటుంది. దానిని గౌరవించి పాటించిన వారికి సదా శుభాలు కలుగుతాయి. కనుక ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో గాజుల విషయంలో తప్పనిగా ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి. ఈ ఆషాఢ మాసంలోని కొన్ని వస్తువులను మాత్రం ఈ నెల రోజుల పాటు ఎవ్వరికి అప్పుగా కానీ, చేతికి బదులుగా కానీ ఇవ్వకండి. ఎవరైనా పొరుగింటి వారు వచ్చి
వంట చేసుకుంటున్నాము, అర్జెంటుగా కావాలని చెప్పి ఎంత బతిమిలాడినా సరే సున్నితంగా ఇంట్లో అయిపోయాయని లేదా సరిపడా మాత్రమే ఉన్నాయని, ఇది ఈ నెలలో బయటకి ఇవ్వము అని చెప్పి తిరస్కరించండి. మరి ఆషాఢ మాసంలో ఎవరికి ఇవ్వకూడని వస్తువుల్లోనే మొదటిది నూనె. ఆషాఢ మాసంలోనే నూనెను ఎవరికైనా ఉచితంగా కానీ అప్పుగా కానీ అస్సలు ఇవ్వకూడదు. వంట నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, దీపారాధన నూనె, ఇలా ఏ నూనెను ఈ నెల రోజుల పాటు ఎవరికి ఇవ్వకూడదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నూనెను కర్మకారకుడైన శనీశ్వరుడికి, అలాగే శని సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఆషాఢ మాసంలో మీ ఇంట్లోని నూనెను ఎవరికైనా చేతి బదులుగా ఇస్తే మీకు లేనిపోని కష్టాలు, ఊహించని సమస్యలు చుట్టుముడతాయి. మీ ఇంట్లో ఉన్న అదృష్టం, లక్ష్మీ కటాక్షం అవతలి వారికి వెళ్ళిపోయి మీకు దౌర్భాగ్యం దాపరిస్తుంది. శని గ్రహ దోషాల చుట్టుముట్టి పట్టిందల్లా కూడా అపజయం పాలవుతుంది. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయి అప్పుల పాలైపోతారు. నూనె అనేది మన ఇంట్లో ప్రతిరోజు దేవుడి ముందు దీపం వెలిగించడానికి, అలాగే కుటుంబ సభ్యులకు వంట చేసుకోవడానికి ఉపయోగించే అత్యంత పవిత్రమైన ముఖ్యమైన వస్తువు. దాన్ని ఇతరులకు దారపోయడం వలన మీ ఇంటి వెలుగును, మీ ఇంటి అన్నపూర్ణను, లక్ష్మిని మీరే స్వయంగా బయటికి గెంటేసినట్లు అవుతుంది. కాబట్టి నూనెను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకండి. తర్వాత ఇవ్వకూడని వస్తువు శనగపిండి. ఆషాఢ మాసంలో మీ ఇంట్లో ఉన్న శనగపిండిని ఇతరులకు అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వడం వలన మీ జాతకంలోనే గ్రహ బలం తగ్గిపోతుంది. దీనివల్ల మీ ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలకు అనవసరమైన ఆటంకాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధాలు కుదరవు, పిల్లల చదువులో ఆటంకాలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో డబ్బు అస్సలు నిలబడదు. మీరు ఎంత కష్టపడి సంపాదించినా సరే ఆ సంపాదనంతా నీళ్ళలాగా వృధాగా ఖర్చు అయిపోతుంది. శనగపిండిని వంటల్లోనూ, అందులోని పండుగ సమయాల్లోనే దేవుడికి పెట్టే నైవేద్యాల తయారీలోనే ఎక్కువగా వాడతారు. కాబట్టి అంతటి శుభప్రదమైన వస్తువును ఇరుగు పొరుగు వారికి చేతి బదులుగా ఇవ్వడం అస్సలు మంచిది కాదు. ఎవరైనా సరే అడిగితే ఇవ్వమని చెప్పేయండి. మూడవ వస్తువు గుడ్డు. కోడిగుడ్డులోనే ఈ ఆషాఢ మాసంలో ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. కోడిగుడ్డును పరిసరాల్లో ఉన్న శక్తిని, ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని గ్రహించే తత్వం ఉంటుంది. అందుకే చాలామంది దిష్టి తీయడానికి గుడ్డును ఉపయోగిస్తారు. ఇలాంటి గుడ్డును మీరు మీ ఇంట్లో నుంచి ఇతరులకు అప్పుగా ఇవ్వడం వలన మీ ఇంట్లోని సానుకూల శక్తి వాళ్లకు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి, దరిద్రం మీ ఇంటికి వచ్చే తీవ్రమైన ప్రమాదం ఉంటుంది. దీనివల్ల మీ ఇంట్లోని అకారణంగా అనవసరమైన గొడవలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ప్రశాంతత కరువవుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. డబ్బు వృధాగా ఆసుపత్రుల పాలవుతుంది. కాబట్టి ఎవరైనా సరే వంట చేసుకుంటూ మధ్యలో గుడ్డు తక్కువైందని చెప్పేసి అడిగినా సరే లేదని చెప్పడమే మీ కుటుంబానికి ఉత్తమం. ఆ తర్వాత వస్తువు మిరియాలు. వంటల్లో వాడడం వల్ల ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి మిరియాలు. అలాంటి మిరియాలను ఆషాఢ మాసంలో పొరుగింటి వారికి అప్పుగా ఇస్తే కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వస్తాయి. ఆ కారణంగా శత్రువులు పెరుగుతారు. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మిరియాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుగా ఇవ్వకండి. ఇక ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది పసుపు కుంకుమలు. పసుపు కుంకుమలో సాక్షాత్తు ఆ సర్వమంగళ గౌరీదేవికి, శ్రీ మహాలక్ష్మీదేవికి సజీవ ప్రతిరూపాలు. ఆడవారికి ఐదవతనం, సౌభాగ్యానికి, దీర్ఘ సుమంగళి యోగానికి ఇవే ప్రామాణికం. ఈ నెలలో ఎవరికి పసుపు కుంకుమలను చేతితో నేరుగా విడిగా అస్సలు ఇవ్వకూడదు. ఎవరైనా సరే ముత్తైదువ పండుగ పూట లేదా శుక్రవారం నాడు మీ ఇంటికి వస్తే ఆమెను సాదరంగా ఆహ్వానించి ఒక పళ్ళెంలో తాంబూలంలోనే ఆకు, పక్క, పళ్ళతో పాటుగా పసుపు కుంకుమలు పెట్టి గౌరవంగా బొట్టు పెట్టి ఇవ్వచ్చు. కానీ కేవలం పసుపు కుంకుమ మాత్రం ఒక డబ్బాలో నుంచి తీసి వారి చేతికి నేరుగా ఇవ్వకూడదు. అలాగే పొరుగింటి వారి కూరలో వేసుకోవడానికి పసుపు అడిగినా సరే, లేదా బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ అడిగినా అప్పుగా చేతి బదులుగా అస్సలు ఇవ్వకూడదు. అలాగే ఇస్తే
మీ సౌభాగ్యాన్ని మీరే చేతుల నాశనం చేసుకున్నట్లు అవుతుంది. మీ ఇంటి మహాలక్ష్మిని మీరే తరిమేసినట్టు అవుతుంది. భర్త ఆయుర్దాయం మీద, అతని ఆరోగ్య ఆర్థిక పరిస్థితుల మీద మీరు చాలా తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆడవారు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే నిండు నీటి కుండను కూడా ఈ మాసంలో ఎవరికి ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నీటి కుండ లేదా నీటి బిందె అనేది లక్ష్మీ రూపం. నీరు అనేది సమస్త జీవకోటికి ప్రాణాధారం. వర్ణదేవుడికి, గంగా భవానికి నీరు ప్రతీక. ఆషాఢ మాసంలో మీ ఇంట్లో ఉన్న నీటికి కుండను లేదా బిందెను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో సిరి సంపదలను, అదృష్టాన్ని వాళ్ళకు ఉచితంగా దారపోసినట్టే అని శాస్త్రాలు చెప్తున్నాయి. కుండల నుంచి నీరు ఎలాగైతే పారిపోతుందో మీ ఇంట్లోనే డబ్బు, ఐశ్వర్యం కూడా అలాగే మీ చేతిలో నుంచి జారిపోతాయి. మీరు ఎంత కూడబెట్టిన ధనం నిలబడదు. ఒకవేళ ఎవరికైనా దాహంగా ఉంటే నీళ్లు తాగడానికి అడిగితే ఒక గ్లాసులో లేదా చెంబులో త్రాగడానికి సరిపడ నీళ్ళు ఇవ్వచ్చు. అది పుణ్యకార్యం. కానీ నిండుగా ఉన్న పాత్రను, డ్రమ్మును లేదా బిందెను లేదా కుండను మాత్రం అసలు ఇవ్వకూడదు. ఆ తర్వాత వస్తువు ఉప్పు. ఉప్పును ఈ మాసంలో ఎవరికి అప్పుగా ఉచితంగా ఇవ్వకూడదు. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవితో పాటుగా సముద్ర గర్భం నుంచి ఉద్భవించిన అత్యంత పవిత్రమైన వస్తువు ఈ ఉప్పు. అందుకే ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా, దైవంగా మనం పూజిస్తాం. ఆషాఢ మాసంలో మీ ఇంట్లోని ఉప్పును చేతి బదులుగా ఎవరికైనా ఇస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మీ ఇంటి గుమ్మం దాటించి అవతల వారికి అప్పగించినట్టే. ఉప్పును ఎప్పుడు కూడా ఉచితంగా ఇవ్వకూడదు, ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు కూడా. అలా చేతికి ఇస్తే ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. అలాగే కింద ఉప్పు పడినా సరే కష్టాలు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఇతరులకు అప్పుగా ఇస్తే మీ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఎప్పటికీ తీరని కష్టాలు వస్తాయి. తీవ్రమైన దారిద్ర్యం అనుభవించవలసి వస్తుంది. ధన నష్టం విపరీతంగా జరుగుతుంది. కాబట్టి ఈ నెల రోజులు ఎవరికి ఉప్పు ఫ్రీగా ఇవ్వద్దు. ఉప్పు అడిగితే నిర్మోహమాటంగా లేదని చెప్పండి. ఇక చివరగా పాలు, పెరుగు. ఈ నెల రోజుల పాటు పాలు, పెరుగులను కూడా ఎవరికి అప్పుగా కానీ, చేతి బదులుగా కానీ అడిగారని పొరపాటున ఇవ్వకూడదు. పాలు, పెరుగును ఇతరులకు ఉచితంగా లేదా అప్పుగా ఇస్తే మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యుల మధ్య మానసిక ప్రశాంతత పూర్తిగా లోపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక ఆందోళన, భయం వెంటాడుతాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే కలతలు రేగుతాయి. పాలు పారైపోతే ఎలాగైతే విరిగిపోతాయో మీ రక్త సంబంధీకులతో, ఆత్మీయులతో మీ బంధాలు కూడా అలాగే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. పెరుగు ఇవ్వడం వలన వైవాహిక జీవితంలోని ఇబ్బందులు వస్తాయి. భయంకరమైన ఆర్థిక నష్టాలు కలుగుతాయి. వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. వంట చేసుకుంటున్నాము, పాలు విరిగిపోయాయి, కొంచెం పాలు లేదా తోడు పెట్టుకోవడానికి మజ్జిగ, పెరుగు ఇవ్వండి అని చెప్పి ఎవరైనా అడిగితే దయచేసి బయట దుకాణంలో కొనుక్కోమని చెప్పండి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో పసిపిల్లల కోసం ఇవ్వాల్సి వస్తే దానికి బదులుగా ఖచ్చితంగా డబ్బులు అంటే ₹1 తీసుకొని ఇవ్వండి. అంతేకాని ఊరికే మాత్రం దానం చేయకండి. కాబట్టి ఆడవారు ఈ ఆషాఢ మాసంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నూనె, శనగపిండి, గుడ్డు, మిరియాలు, పసుపు, కుంకుమలు, నిండు నీటి కుండ, ఉప్పు, పాలు, పెరుగు ఈ వస్తువులన్నీ మన దైనందిన జీవితంలో చాలా సాధారణమైనవిగా కనిపించవచ్చు. కానీ మన హిందూ ధర్మంలో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి కేవలం వస్తువులు కాదు, మన ఇంటి సిరి సంపదలకు, ఆరోగ్యానికి, సౌభాగ్యానికి ప్రతిరూపాలు. మన పెద్దలు ఎంతో అనుభవంతోనే, లోక జ్ఞానంతో ఏర్పరిచిన ఈ నియమాలను మనం గౌరవించి పాటించడం వలన మన కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. మీ మొహమాటం మీ ఇంటిని, మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయకుండా చూసుకోండి. లక్ష్మీదేవి ఎంత కష్టపడితే కానీ మన ఇంట్లోకి రాదు. కానీ మనం చేసే ఇలాంటి చిన్న చిన్న తప్పుల వలన క్షణాల్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో ఈ జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారి పూజలు చేసుకుంటూ ఆ శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండేలాగా చూసుకోండి. ఆషాఢ మాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది గోరింటాకు. ఆషాఢ మాసంలో మహిళలు, పిల్లలు తప్పనిసరిగా చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకునే ఆచారం మనకు అనాదిగా వస్తుంది. దీని వెనుక కేవలం
అందం మాత్రమే కాదు, ఎంతో గొప్ప ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యం దాగింది. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ ఆషాఢ మాసంలో వాతావరణం చల్లబడడం వలన నీటి ద్వారా, గాలి ద్వారా ఎంతో రకాల బ్యాక్టీరియాలను, వైరస్ను వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మహిళలు ఎక్కువగా నీటిలో పనిచేస్తారు కాబట్టి వారికి చేతులు, కాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. గోరింటాకులో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మ వ్యాధుల నుండి రక్షిస్తాయి. అలాగే మన శరీరంలో ఉండే వేడిని లాగేసి దేహానికి ఒక చల్లదనాన్ని, ప్రశాంతతని ఇస్తుంది. ఇక ఆధ్యాత్మిక కోణంలో చూసుకుంటే గోరింటాకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్న స్త్రీల జీవితంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, తద్వారా ఆ ఇంట ఎప్పుడు సిరి సంపదలకు లోటు ఉండదని, స్త్రీలకు నిండు సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన అటు ఆయురారోగ్యాలు, ఇటు అమ్మవారి అనుగ్రహం, సౌభాగ్యం సిద్ధిస్తాయి. ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో అమ్మవారి శక్తి భూమి మీద అత్యంత బలంగా, ఉగ్రంగా ఉంటుంది. ప్రకృతి అంతా అమ్మవారి శక్తితో నిండిపోయి ఉంటుంది. ఆషాఢ మాసంలో సాక్షాత్తు ఆ పరాశక్తి జగన్మాత కొలువై ఉంటుంది. అందుకే మనం మిగతా మాసాల్లో ఆవుకి పూజలు చేయకపోయినా, ఆహారం పెట్టకపోయినా పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు. కానీ ఈ నెలలో మాత్రం ఖచ్చితంగా ఆవుకి ఆహారం పెట్టాలి, వీలైతే పూజ చేసుకోవాలి. ఒకవేళ మీకు సమయం లేక పూజ చేయకపోయినా సరే కనీసం మనస్ఫూర్తిగా ఆవుకి కొంత ఆహారమైన పెడితే చాలు, సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం మీ పైన కలుగుతుంది. ఎందుకంటే ఈ నెల రోజుల పాటు ఆవులలోనే అమ్మవారు కొలువు తీరి ఉంటారు కనుక ఈ నెలలో మీ ఇంటి దగ్గర ఆవులు కనిపించినా, లేదా ఏదైనా ఆవు మీ ఇంటి దగ్గరికి వచ్చినా దాన్ని ఏమాత్రం తరిమి కొట్టకండి. అలాగే మీరు గుడికి వెళ్ళినప్పుడు కానీ, లేదా మీ ఇంటి పరిసరాల్లో కానీ, రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే ఆవు కనిపిస్తే దాన్ని సాధారణ జంతువులాగా చూడకండి. ఆవును సాక్షాత్తు దుర్గామాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఏకైక స్వరూపంగా, అమ్మవారి ప్రత్యక్ష రూపంగా భావించండి. అలా మీకు ఆవు కనిపించగానే ముందుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. గుడిలో దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పుడు ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో ఆషాఢ మాసంలో గోమాత చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంతకు మించిన 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుంది. మీ జన్మల పాపాలన్నీ కూడా ఆ ప్రదక్షిణలతో నశించిపోతాయి. అలా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత గోమాతకు 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఉన్న బాధలని, ఆర్థిక సమస్యలను, అనారోగ్య సమస్యలను ఆ గోమాతకు మనసులో చెప్పుకోండి. ఆ తర్వాత ఆవుకి పచ్చటి రంగులో ఉండే కూరగాయలను మీ చేతులతో స్వయంగా తినిపించండి. పచ్చటి రంగులో ఉండే కూరగాయలు అంటే దొండకాయ, బీరకాయ, సొరకాయ, బెండకాయ లాంటివి అన్నమాట. మళ్ళీ ఆకుపచ్చ రంగులో ఆకుకూరలు పెట్టకూడదు, ఓన్లీ కూరగాయలు మాత్రమే పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఆకుపచ్చ రంగు అనేది సాక్షాత్తు ఆ అమ్మవారికి, ప్రకృతికి ప్రతీక. ముఖ్యంగా వ్యాపారానికి అభివృద్ధికి, ఉద్యోగంలో స్థిరత్వానికి, ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఆకుపచ్చ రంగు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఆషాఢ మాసంలో శాకాంబరి దేవిగా పూజలు అందుకునే అమ్మవారికి ఈ పచ్చటి కూరగాయలు అంటే అత్యంత ప్రీతికరం. గోమాత రూపంలో ఉన్న ఆ అమ్మవారికి మీరు ఈ దొండకాయలు, బీరకాయలు, సొరకాయలు ఇలాంటివి పచ్చటి కూరగాయలు ఏవైనా సరే కొనుగోలు చేసి తీసుకెళ్ళి ఆవుకు తినిపిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా పెడితే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. అప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం, అప్పుల బాధలు, ఇంట్లోని గొడవలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా గోమాతను ఆశ్రయించిన క్షణంలోనే మాయమైపోతాయి. మీరు ఆ పచ్చటి కూరగాయలను ఆవుకు పెడుతున్నప్పుడు మీలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోనికి, మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంతో మీ కష్టాలన్నీ పోతాయి. మీరు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం సాధిస్తారు. వ్యాపారం చేసేవారికి లాభాలు మెల్లువెత్తుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇంట్లో ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది. అప్పటికప్పుడు మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడైనా సరే ఆగిపోయి ఉంటే అవి వెంటనే చేతికొస్తాయి. తీవ్రమైన ధనలాభం కలుగుతుంది. ఎంతలా అంటే మీరు వద్దు అనుకున్నా సరే ధనం ఏదో ఒక రూపంలో మీ ఇంటి తలుపు తడుతూనే ఉంటుంది. ఈ యొక్క చిన్న పరిహారం
ఆషాఢ మాసం పూర్తయ్యేలోపు ఒక్కసారి చేసిన చాలు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ గోమాత ఆశీస్సులతో, అమ్మవారి కరుణా కటాక్షాలతో ఇక మీ జీవితంలోనే కష్టాలనేటివి రావు. మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలోనే గోమాతను పూజించడం, పచ్చటి కూరగాయలు తినిపించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అసలు మేము గోవుకి పూజ కూడా చేయలేము అనుకున్న వారు జస్ట్ దారిలో వెళ్తున్నప్పుడు ఆవు కనిపిస్తే కనీసం 2 పచ్చటి బెండకాయలు లేదా దొండకాయలు కొని పెట్టినా చాలు, ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూస్తుంది. కనుక ఆషాఢ మాసంలో గోమాతను పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.